హాయ్ అండి, ఈ రోజు నుండి మన ఛానల్లో సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. పొద్దున్నే నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చారు? బాగి రమ్మంది. అది రమ్మంటే మీరు ఒక్కరే రావాలి కానీ నేనెందుకు? మర్యాద ఇచ్చినప్పుడు తీసుకో. నోరు మూసుకొని పద. నోరు మూసుకునే పాటికి నేను ఇంట్లోనే ఉండొచ్చు కదా, ఇక్కడికెందుకు రావటం? అమ్మ బాగి, నానా వచ్చేసారా? మీకోసమే చూస్తున్నాను. ఏమి రావడమో ఏమిటోనమ్మా. హక్క మనతోనే ఉందని సంతోషించే లోపలే తను పైకి వెళ్ళాలి అంటున్నారు. అవును నానా, అప్పుడే అక్కకి మరో జన్మ ఉంటుంది. దయ్యాన్ని పైకి పంపించక ఇంకెన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంటారు? ఇంట్లోనే పెట్టి పోషించడానికి అదేవేనా పిల్ల కుక్క దెయ్యం. వచ్చే జన్మలో అక్క ఎవరి కడుపును పుడుతుందో ఎక్కడ పుడుతుందో ఎవరికి తెలుసమ్మా. కనీసం ఆత్మగానైనా ఉంటే మనతో ఉన్నట్టుంటుంది. ఆత్మగా అరుంధతి మేడం ఎక్కువ రోజులు ఇక్కడ ఉండకూడదంట సార్. కావచ్చు రాతో. నా బిడ్డ పుట్టినరోజే నా నుంచి దూరం అయిపోయింది. ఎక్కడో పెరిగింది, ఒక మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తను సంతోషంగా పిల్లా పాపలతో ఉన్న ఆనందంగా ఉండేది. ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో ఏవో నా బిడ్డ అర్ధాంతరంగా చనిపోయింది. ఇప్పుడు కనీసం ఆత్మగానైనా ఉంటే కొద్ది రోజులు చూసుకోవచ్చనే ఆశమ్మ. అరుంధతి మేడంని చంపిన ఆ పాపిష్టురాలు ఇంట్లోనే ఉంది సార్, కానీ ఏమి చేయలేకపోతున్నాం. ఎంతకీ ఈ చచ్చిన దయ్యం ఎక్కడుందో ఏంటో. అయినా మనకెందుకులే. ఎంతకీ మనోహర్ ఏం చేస్తుంది? జరిగింది వదిలేయండి నాన్న, జరగాల్సింది చూడండి. అక్కస్తికలు వెంటనే నిమజ్జనం చేయాలని ఆయనతో చెప్పండి. అమ్మా బాగి, వెంటనే ఎందుకమ్మా? నా కోసమైనా కొన్నాళ్ళు ఆగచ్చుగా. మిస్సమ్మ కూడా అదే బాధపడుతున్నారు సార్. కానీ అరుంధతి మేడం మళ్ళీ తిరిగి పుట్టాలి అంటే వెంటనే ఈ కార్యము జరిగిపోవాలి. అవును నాన్న, అందుకే మిమ్మల్ని రమ్మన్నాను. ఇంతకీ అక్కెక్కడమ్మా? ఇక్కడే ఎక్కడైనా ఉందా? లేదు నాన్న. రండి వెళ్దాం. మనకే ఇంత బాధగా ఉంటే పాపం అక్కకి ఇంకెంత బాధగా ఉంటుందో. పదమ్మా. నీవును నీ వాళ్ళు బాధపడుచున్నారని మాకు తెలియను బాలిక. కానీ జరుగునదంతయు నీ మంచికే, అర్థము చేసుకొనము. నీ వెచటకు వెళ్ళుటలేదు, మరల ఈ ఇంటనే నీవు జన్మించెదవు. మమ్ములను నమ్ముము. భాగి రమ్మంది. ఎందుకు? ఆ చచ్చిందాని అస్థికలు వెంటనే గంగలో కలపాలంట. అదే ఆయన చెప్తే అల్లుడు గారు వింటారని పొద్దున్నే మమ్మల్ని పిలిపించింది. అయినా మనకెవ్వరికీ కనిపించని అరుంధతాత్మ ఆ భాగికి కనిపిస్తుంది కదా. చిన్నప్పుడే దూరమైన అక్కని భాగి వెంటనే మళ్ళీ ఎందుకు దూరం